హాయ్ అండి. మన ఇల్లు, బాత్రూము, డైనింగ్ టేబుల్, కిచెన్ ఎక్కడైనా సరే ఫ్రెష్‌గా ఉండాలి, మంచి స్మెల్ రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో క్యాప్ లేని బాటిల్స్ ఉన్నాయి అంటే వాటిని బయటికి విసిరి కొడుతూ ఉంటాం. దానివల్ల ఏం యూజ్ లేదు అనుకుంటూ ఉంటాం కదా! కానీ ఈ వీడియో చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ముందుగా బాటిల్ పైన ఉన్న లేబుల్‌నయితే తీసేసిన తర్వాత కింద బాటమ్‌ని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్‌లో వీడియోలో చూపించిన విధంగా సిజర్‌తో కట్ చేసేసుకోండి. అలానే క్యాప్ దగ్గరగా బాటమ్ కంటే కొంచెం లెంత్ అనేది తక్కువగా కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్‌గా కట్ చేసేసుకొని కింద బాటమ్‌లో పైన క్యాప్‌ది కూర్చునే విధంగా, అంటే చిన్న బాటిల్ షేప్ వచ్చే విధంగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అన్నమాట. ఇప్పుడు టిష్యూ కానీ ఏదైనా న్యూస్ పేపర్ కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కాస్త గట్టిగా రోల్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటికి క్యాప్ లేదు కాబట్టి గాలి అనేది బయటికి పోకుండా మనం ఇలా పెట్టేసుకొని పెట్టాలి. ఇప్పుడు రాళ్ళ ఉప్పుని కొంచెము కింద బాటమ్‌లో వేసేసుకుంటున్నానండి. రాళ్ళ ఉప్పు ఎందుకంటే ఇది త్వరగా కరిగిపోదు. సో, కొంచెం కొంచెంగా కరుగుతూ మనకి ఫ్రాగ్రెన్స్ అనేది మంచి స్మెల్‌ని విడుదల చేస్తూ ఉంటుంది. దీంట్లో మనం బట్టలకి వాడే కంఫర్ట్ కానీ, సాఫ్ట్ టచ్ కానీ చిన్న మూత వేసేసుకొని ఉప్పులో కలిసే విధంగా కాస్త షేక్ చేసేద్దాము. దీంట్లో కొన్ని లవంగాలను కూడాను పెట్టేస్తున్నానండి. లవంగాలు ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కిచెన్‌లో కాక్రోచెస్, బల్లులు, ఇన్సెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి కదా! ఇలా లవంగాల ఘాటుకి అవి దగ్గరకు కూడాను రావు. అలానే మంచి స్మెల్‌ను కూడాను ఇస్తుంది. ఇలా పెట్టిన వాటికి ఫోర్క్‌ని కాల్చి మనకి బాటిల్‌కి 4 వైపులా చిన్న చిన్న హోల్స్ చేసేసామంటే ఇది మెల్లిగా స్మెల్‌ని వదులుతూ మన ఇల్లుని ఎప్పుడూ ప్రశాంతంగా మంచి స్మెల్‌తో ఉంచుతుంది. దీనిని కిచెను అలానే బాత్రూమ్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.